పేరు తాతపూడి చందు. నేను దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి. సార్ ఎలా ఉంది సార్ ఈరోజు ఇంత గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకోవడం? చాలా ఆనందోత్సవాల్లో జరుపుకుంటున్నాం ఆవిర్భావ సభ. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక జైకేతనం అని చెప్పి ఒక ఎజెండాతో పెట్టుకొని ఈరోజు మరి విజయోత్సవ పండగ వాతావరణంగా చేసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మేము ఎన్నో సభలు చేసాం. ఆ సభలు చేసినప్పటికి కూడా ఈసారి మా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విజయోత్సవంగా చాలా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలల దాకా అవుతుంది కదా! పరిపాలన అనేది ఎలా ఉంది సార్? పరిపాలన ఎలాగుందో ఇప్పుడు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే గతంలో మరి గిరిజన ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా లేక డోలీల మీద మహిళలను తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలు కానీ అలాగే ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే కూడా వాళ్ళకి వైద్యం అందనే పరిస్థితిలో ఉండేది. మరి చాలామంది చనిపోయి ప్రాణ పరిస్థితుల్లో కూడా ఉండేవారు. కానీ అటువంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అంటే అక్కడ మందుపాతలు పేరుస్తారు, లేకపోతే మీకు ప్రమాదం ఉందని చెప్పి అక్కడ ఉన్న అధికారులు సైతం చెప్పినప్పటికి కూడా ఆయన లెక్క చేయకుండా నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను ప్రజలకు మాట ఇచ్చానని చెప్పని ఆ గిరిజన ప్రాంతాల్లో ప్రయాణం చేసి మరి ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు వేసి ఈరోజు మొట్టమొదటిసారిగా అంబులెన్స్ని ఆ గిరిజన ప్రాంతాలకు పంపించిన ఏకైక ప్రజానాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి దీన్ని బట్టి మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి పరిపాలన ఎలా ఉన్నది ఈ 9 నెలలు అన్నది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గర నుంచి నెలకి 50 కోట్ల వరకు లంచం తీసుకుంటున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది నిజం అనుకుంటున్నారా? అది చెప్పిన ఏదైనా చెప్పు తీసుకొడదామని చెప్పండి. ఎందుకంటే అలాగ డబ్బులు తీసుకొని చేసిన పరిపాలన ఎవరిదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే లంచాలు తీసుకొని అవినీతి చేసి అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని దారి మళ్లించి ఈ వైసీపీ నాయకులు, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు ఖజానా నింపుకొని అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ సొమ్ముని వీళ్ళ సొమ్ము కింద వాడుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాడుతుంటారు. వాడికి కూడా ఆల్రెడీ అరెస్ట్కి వచ్చింది మరి తెలుసు కదా. నా అన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసు. త్వరలో ఆడికి కూడా ఉంటుంది భజన అని ఇంకోసారి చెప్తున్నా. ఇదే మాట ఇంకోసారి అంటే కనుక ప్రజలే చెప్పు తీసుకొడతారని చెప్తున్నాం. సార్ అంటే వైసీపీ ఎమ్మెల్యేల అరెస్టులపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అది వాళ్ళు చేసిన తప్పులే. ఎందుకంటే ఈ కక్షపూరిత పాలన చేయడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరైతే తప్పు చేశారో కూటమిలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జనసేన పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా సరే వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ రకంగా ఉన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం కక్షపూరిత సాధింపు చర్యలు చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ జనసేన పార్టీ వాళ్ళని కానీ బీజేపీ నాయకులను అందరూ కూడా అరెస్టులు చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మీరు చూశారు. వ్యాపారాలను కానీ ఇబ్బంది పడడం కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా అనేక రకమైన ఇబ్బందులు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అయితే మటుకు ఆ టైపు కాదు. కేవలం ప్రభుత్వం ఎవరైతే అవినీతి చేశారో ఆ అవినీతి పరులని లేకపోతే అన్యాయం చేశారో వాళ్ళ మీద ఉన్న కేసులను బట్టి తీసుకుంటున్నారు తప్పించి ఇక్కడ కక్షపూరిత చర్యలు అయితే జరగట్లేదు. ఆ అరెస్టులు అన్నది వాళ్ళు చేసిన తప్పులకి మాత్రమే కానీ వాళ్ళు ఏది నిజాయితీ పరులు కాదు, వాళ్ళు గుళ్ళు కట్టలేదు. చేసిన అవినీతి వల్లనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకే ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనకి నాకేంటి పోలేక అని మాట్లాడారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు? మరి ఈరోజు చూస్తే కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు దేనికి తక్కువ ఎక్కువ అన్నది మరి నువ్వు నిర్ణయించుకోవాలి. మరి గతంలో వైనాట్ 175 అన్న నువ్వు మరి ఈరోజు ఏమైంది? నాకు ఎంతమంది బలగం ఉంది, నేను ఎన్ని పథకాలు ఇచ్చాను, ఎన్ని సంక్షేమ పథకాలు చేశానని చెప్పి ఎన్నో కారుకోతలు కూర్చి ఎన్నో వాగ్దానాలు చేసి కాదు ప్రజల మటుకు బుద్ధి చెప్పారనుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన మాట తప్పలా. ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పితే నాకు ఓటు వేయొద్దన్నారు. ఖచ్చితంగా అతను మాట తప్పాడని చెప్పని ఓటు వేయడం మానేశారు. కాబట్టి ఈ పరిపాలన పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అతనిది అయితే కాదు. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి సైతం కూడా ఆయన గౌరవించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒక డిప్యూటీ సీఎం గారు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పార్టీ అధ్యక్షుడు కానీ, ఒక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నెక్స్ట్ అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి బల్ల గుర్తు చెప్తున్నాడు జగన్, వస్తాడంటారా? అధికారంలోకి రావాలంటే వాళ్ళు చేసిన అవినీతికి ముందు వాళ్ళు బయటకు రావాలి కదా. ఈ లోపు జైల్లోనే మగ్గిపోతారు చాలా మటుకు. వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఒకళ్ళు వస్తే ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రజల కోసం పోరాటం చేయమనండి, ప్రజా సమస్యలమే మాట్లాడమండి. ప్రజా సమస్యలు మానేసి ఈరోజు మాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పని కనీసం అసెంబ్లీలోకి వచ్చి ప్రజాగలం కూడా వినిపించని మీరు ఏ రకంగా అధికారంలోకి వస్తారని కూడా మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మోసపోతున్నారు అంటున్నారు కదా, నిజమంటారా? రైతు మోసపోతే ఈ రోజున ధాన్యం కొనుగోలు మరి మా జనసేన పార్టీ మంత్రివర్యులు అయినటువంటి మనోహర్ గారు మరి ఇప్పటికే చూశారు. ఎందుకంటే గతంలో కనీసం ధాన్యం కొనుగోలు చేసే నాయకులు కానీ ఒక అధికారులు కానీ ఎవరు లేరు. అప్పుడు ఎవరో కూడా ఆ ప్రభుత్వం సరైన చర్య తీసుకోక ఒడ్లు తడిసిపోయి లేకపోతే నానా వ్యవస్థం అయిపోయి రైతులు ఆత్మహత్య పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి కౌలు రైతులకు కూడా అధికారులు లేనప్పుడు కూడా సొంత డబ్బుని మరి ₹1,00,000 చొప్పున ఇచ్చినటువంటి ఏకైక ప్రజానాయకుడు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారులు లేనప్పుడే రైతుల కోసం ఆలోచించిన వ్యక్తి మరి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ఎంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో అని చెప్పడమే కానీ 24 గంటలు దాటిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంటే రైతులు ఈరోజు ఈసారి సంక్రాంతి పండుగ చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎందుకంటే ఓ వేచి చూశారు అవకాశం ఎప్పుడు వస్తుందని. చూశారు 5 సంవత్సరాలు మోసపోయామని చెప్పని ఒకే ఒక్క ఓటుతో
మరి ఈ రోజు బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించారు. మరి రైతులకు ఎవరు న్యాయం చేశారో కూడా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు.